హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఇందిరమ్మ ఇళ్ళ గురించి లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అవేంటో తెలుసుకోవాలంటే వీడియో పూర్తి వరకు చూసి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వారికి సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త చెప్పారు. లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాకు అరికట్టడానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని, రీచ్ల వద్ద వెంటనే తనిఖీలు చేపట్టాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యతను హైడ్రాకు అయితే అప్పజెప్పారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ రవాణాకు సహకరించే అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు. ఆ విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని చెబుతూ అవసరమైతే తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పారు. అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా జరగాలని, విధి నిర్వహణతో పర్మనెంట్ ఉద్యోగాలు బాధ్యతలు అప్పగించాలంటూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అధికారులకు పలు సూచనలు చేశారు. బ్లూ మార్కెట్ను అరికట్టి పేదలకు ఇసుకను అందుబాటులో ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు. అందుకు జిల్లాల వారీగా కలెక్టర్లు, ఎస్పీలకు అయితే బాధ్యతలు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అక్రమ రవాణాపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నిఘా ఏర్పాటు చేయాలి. ప్రతి రీచ్ వద్ద 360 డిగ్రీల కెమెరా, సోలార్ లైట్లు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచనలు ఇచ్చారు. ఇలాంటి మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.